నాకు చిన్నప్పటి నుండి దెయ్యాన్ని చూడాలని ఒక కోరిక ఉంది. అందుకే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను. నాకు ఈ స్పిరిట్ గేమ్ కనిపించింది. ఈ రోజు రాత్రి ఈ గేమ్ ఆడి దెయ్యాన్ని చూడాలని అనుకుంటున్నాను. ఈ స్పిరిట్ గేమ్ని ఎలా ఆడతారంటే, ఒక టేబుల్ పైన 2 క్యాండిల్స్ని వెలిగించి ఒక క్యాండిల్ కింద ఎస్ అని, ఇంకో క్యాండిల్ కింద నో అని రాసి పెట్టి స్పిరిట్ అని 3 టైమ్స్ పిలవాలి. ఒకవేళ దెయ్యం వస్తే నేను అడిగిన వాటికి క్యాండిల్స్ రెస్పాండ్ అవుతాయి. ఎస్ ఉన్న క్యాండిల్ రెస్పాండ్ అయితే అవును ఉంది అని అర్థం. అదే నో ఉన్న క్యాండిల్ నుండి రెస్పాన్స్ వస్తే కాదు లేదు అని అర్థం. ఈ గేమ్ కరెక్ట్గా అర్ధరాత్రి 12 గంటలకి ఆడాలి. ఈ స్పిరిట్ గేమ్ ఆడితే దయ్యం వస్తుందో లేదో ఇప్పుడు చూస్తాను. ఒకవేళ దయ్యం వస్తే అందరికీ షేర్ చేయాలని కెమెరాస్ని కూడా సెట్ చేసి పెట్టాను. ఈ రాత్రిపూట ఈ గేమ్ ఆడాలంటే నాకు కూడా భయంగానే ఉంది, కానీ రియల్గా దయ్యాన్ని చూడాలని ఆడుతున్నాను. ఇంకా ఈ గేమ్ని స్టార్ట్ చేస్తాను. స్పిరిట్ 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 నాకు దయ్యం వచ్చినట్టుగా ఏ సౌండ్స్ కూడా వినిపించట్లేదు. అయితే ఈ స్పిరిట్ గేమ్ అంతా అబద్ధం అనుకుంటా. ఒకసారి ఈ క్యాండిల్స్ రెస్పాన్స్ అవుతాయో లేదో చూస్తాను. ఎవరక్కడ? మామ్, స్పిరిట్ నువ్వు వచ్చావా? స్పిరిట్, నీకు ఇష్టమేనా నాతో గేమ్ ఆడటం? స్పిరిట్, నువ్వు చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుందా? అయితే రీసెంట్గా చనిపోయి ఉంటారు. స్పిరిట్, నాతో గేమ్ ఆడటం వలన సంతోషంగా ఉన్నావా? స్పిరిట్, అయితే గేమ్ ఆపేద్దామా? స్పిరిట్, ఈ గేమ్ ఆడిన వాళ్ళని నువ్వు చంపేస్తావని అంటున్నారు, అది నిజమేనా? స్పిరిట్, ఇప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావా?
స్పిరిట్, మరి నా వెనకాల ఉన్నావా? అయితే పైన